నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ బేబీ నేమర్. పుట్టిన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి, జ్యోతిష్యానికి అనుగుణంగా, అంటే వాళ్ళ నక్షత్రానికి, వాళ్ళ జాతకానికి అనుగుణంగా మంచి పేర్లు పెట్టుకుంటే జీవితం చాలా చాలా బాగా ఉంటుంది. పిల్లలకి 100 సంవత్సరాల లైఫ్, ఆరోగ్యంతో పాటు మంచి జీవితం ఉండటానికి పుట్టిన పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి. ఆమె వరల్డ్ ఫేమస్ బేబీ నేమర్. ఇప్పుడు మనకు టాపిక్ అక్టోబర్లో పుట్టిన వాళ్ళకి గుణగణాలు, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి. ఈ మనకి వీడియోలో చూస్తే అన్నీ కూడా ఎప్పుడో పాత రాసిన వాటినే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే 1900లో 1999 వరకు పుట్టిన వాళ్ళ జాతకాలు వేరు, 2000 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ జాతకాలు వేరుగా ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం. ఎందుకంటే 1999 వరకు పుట్టిన వాళ్ళల్లో 1 నెంబర్ ఉంటుంది, 9 నెంబర్ ఉంటుంది. 1985 అయితే 8 ఉంటుంది, 5 ఉంటుంది. 86 అయితే 8 ఉంటుంది, 6 ఉంటుంది. 9 అయితే 96 అయితే 9 ఉంటుంది, 6 ఉంటుంది. అప్పుడు అన్నీ కూడా ఒక 4 వేరే డేట్లు, అంటే 19 కామన్గా ఉంటుంది. తగ్గిన 2 నెంబర్లు మార్చడం వల్ల అక్కడ చాలా నెంబర్లు వస్తాయి. ఆ నెంబర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ యొక్క ఎఫెక్టు ఆ బిడ్డ మీద ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా 2000లోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఇప్పుడు ఈ సంవత్సరం 2025 అంటే 2 2 ఒక 5 ఉంటుంది. ఇలా ఈ నెంబర్ యొక్క గ్రావిటీ తగ్గుతుంది. ముఖ్యంగా 19th సెంచరీలో పుట్టిన వాళ్ళకి 1 నెంబర్ ఉంది. ఇప్పుడు 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి 1 నెంబర్ లేదు. 1 నెంబర్తోనే 1 అనేది సూర్యుడు. అక్టోబర్ అంటే 10వ నెల. 1 అనేది సన్, సూర్యుడు అంటే అందరినీ సమానంగా చూడటం, ధైర్యము, సమానత్వము, మానవత్వము, ధైర్యంగా ఉండటము, న్యాయాన్ని విశ్లేషించడం, ఇవన్నీ కూడా గుణాలు ఉంటాయి. తర్వాత ఈ 1 నెంబర్ అనేది గ్రహాల్లో సూర్యుడు లీడర్. ఈ అక్టోబర్లో పుట్టిన వాళ్ళు ఏదో రకంగా లీడర్స్గా ఉంటారు. గాంధీ గారు మనకి పుట్టిన ఆయన రాజకీయాల్లో ఈజ్ ఎ లీడర్, జాతిపిత. అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఈజ్ ఎ వెరీ గుడ్ లెజెండరీ హీరో. అలాగే షారూఖ్ ఖాన్, ఆయన కూడా బాదుషా అంటారు. అలాగే రేఖా గారు కూడా చాలా టాప్. ఇలా ఈ అక్టోబర్లో చాలామంది ప్రముఖులు పుడతారు. వీళ్ళకి కొంతకాలం వరకు, అంటే సన్ను కొంచెం వెళ్ళిపోతుంటాడు వస్తుంటాడు కాబట్టి మొదట్లో కొంచెం కష్టాలు ఉండొచ్చు. తర్వాత 1 యొక్క ప్రభావం ఉండటం వలన వీళ్ళు ఏ విషయంలో అయినా దూసుకుపోయి ధైర్యంగా, సాహసవంతంగా జీవితంలో బాగా పైకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సబ్జెక్టు 2, వీళ్ళ అక్టోబర్లో పుట్టారు కదా అన్ని గుణాలు ఇలా ఉంటాయంటే కాదండి. వాళ్ళ తక్కిన డేట్లో, మా ఇయర్లో ఉన్న డేట్లు ప్లస్ పుట్టిన డేటు, అన్నిటికన్నా నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా పేరు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పేరు బాగుండాలి. ఏ నెలలో పుట్టినా కూడా పేరు బాగుండాలి. పేరుతో పాటుగా చాలామంది కొత్త ఆశ్చర్యంగా ఉండొచ్చు. సిగ్నేచర్ బాగుండాలి. సిగ్నేచర్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. పెద్ద వాళ్ళు సిగ్నేచర్లు కొంచెం రాంగ్ చేయటం వల్ల చివరిలో, మొదట్లో బాగుంటుంది, చివరిలో కొట్టేసుకోవటం, కిందకి డౌన్ అవ్వటం వల్ల చర్మజీవితం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను చాలామంది పెద్ద వాళ్ళ సిఈ లెవెల్ వాళ్ళని కూడా చూశాను. అందుకని సిగ్నేచర్ ఒకసారి కరెక్ట్ చేయించుకుంటే బాగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు న్యాయశాస్త్రం, సంగీతం, నాట్యం, అంటే గాంధీ గారు న్యాయశాస్త్రం, బారెట్లా, అలాగే షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రేఖా గారు, వీళ్ళంతా సంగీతం, మ్యూజిక్ ఇలాంటి వాటిల్లో ఉంటారు. ఏది ఏమైనా కానీ సూర్యుడు 1 నెంబర్ ఉండటం వల్ల, సూర్యుడు యొక్క ప్రభావం ఉండటం వల్ల ఇది చాలా ఆ రంగాల్లో చాలా బాగా పైకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, నిజాయితీగా ఉంటారు. నిజాయితీగా ఉండటం వల్ల వీళ్ళకి ఒక్కొక్కసారి
అపోజిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అపోజిషన్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీళ్ళు చాలా ధైర్యంగా నిలబడి ఆ ప్రాబ్లంని ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ అక్టోబర్లో పుట్టిన వాళ్ళు ఈ 0 ఉండటం వలన మల్టిప్లై అవుతుంది. ఏ నెంబర్ పక్కనైనా దీని ఉంటే 1 యొక్క వాల్యూ పెరుగుతుంది. అందువల్ల ఎంత చిన్న కుటుంబంలో పుట్టినా కూడా అంచెలంచెలుగా మల్టిప్లై అవుతూ చాలా మంచి స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు మంచి పేరు పెట్టించుకుంటే చాలా బాగా ఉంటుంది. వీళ్ళకి సండే బాగా ఉంటుంది. సండే, వెన్స్డే, థర్స్డే ఈ రోజులు వీళ్ళకి చాలా మంచిగా కలిసి వస్తాయి. తర్వాత రత్నాలు అయినా అంటారు, కానీ రత్నాలు దీని ప్రకారం కాదు. అది జాతకానికి డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా డెస్టినీ నెంబర్ అవి చూసి రత్నాలు అవి పెట్టుకోవాలి. కానీ మామూలుగా ఏదో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రత్నాలు చెప్పడం అంత మంచిది కాదు. పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల అన్నీ చూసుకొని రత్నాలు ఇచ్చేసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు, కానీ కొంచెం లివర్ ప్రాబ్లమ్స్, కొంచెం కడుపు నొప్పి ఇలాంటి కొంచెం ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కొంచెం జనరల్గా కూల్గా ఉంటారు, కానివ్వండి అన్యాయం జరిగినట్టు అప్పుడు మాత్రం చాలా ఫెరోసియస్గా ఉంటారు. ఫెరోసియస్గా ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం కోపం వస్తుంది. కోపం వస్తే ఆటోమేటిక్గా బీపీ ఇలాంటిది చాలా తక్కువగా వస్తుంది. వీళ్ళకి వస్తే మాత్రం చాలా ఉధృతంగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు అలాంటి వాటిల్లో కొంచెం కోపాన్ని తగ్గించుకోవటం, కోపం వచ్చినప్పుడు కొంచెం దానికి తగ్గట్టుగా మీరు బిహేవ్ చేయటం, అలా చేసే అవకాశాలు చేస్తే చాలా బాగా ఉంటుంది. వీళ్ళు ముందు నుంచి కూడా ఏ జాబులో ఉన్నా, దేంట్లో ఉన్నా అక్టోబర్లో పుట్టిన వాళ్ళు మాత్రం లీడర్లుగా ఉంటారు. లీడర్షిప్ వాళ్ళ జీవితంలో మంచి పేరు పెట్టించుకోగలిగితే మంచి, దాంతోపాటు ఆ పేరుకు తగ్గట్టుగా సిగ్నేచర్ కూడా బాగా చేసుకుంటే జీవితంలో చాలా బాగా ఉన్నతమైన స్థితికి పొందుతారు. వీళ్ళకి శివ ఆరాధన, సూర్య ఆరాధన చేయటం చాలా మంచిది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో ఒక ప్రశస్తమైన గ్రంథం రాశాను. దీన్ని హిందూ పేపర్ వాళ్ళు, ఈనాడు వాళ్ళు ద బెస్ట్ సెల్లింగ్ బుక్ అని పబ్లిష్ చేశారు. ఇది చాలా త్రూఅవుట్ ఇండియాలో చాలా లాంగ్వేజ్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. ఈ బుక్ కావాలనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు దీన్ని VPP ద్వారా మీకు పంపిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.